అమ్మో కావాలంటే 100 రూపాయలు ఇస్తా, మంచిగా ఆటోలో పోగాని బండి ఇయ్యను నాయనా. బస్సుకు వచ్చేటరకు లేట్ అయిందిరా, బైక్ ఇంటికాడ పెట్టి. ఫుల్ ట్యాంక్ ఉంది కానీ తీస్తే అయిపోతే ఎట్లా మళ్ళా? అన్నా నాగిన ఓ బాటలదే రాదే, ఎందుకైనా మంచిది స్టాక్ పెట్టుకుంటా. నీ అవ్వ నువ్వు ఒకనివి, ఎంతసేపురా? కూల్ డ్రింక్ తాగితే తాగు, లేకుంటే పారబోయి. ఆడ మస్తు మంది లైన్ కట్టిండ్రంటే బాటలు ఇయ్యవు ఏమి ఇయ్యవు అని ఒక ఆత్రం కాదబ్బా, పెట్రోలు డీజిల్ కోసం. కాకుంటే ఇప్పుడు జరంతా నిమ్మల పడే ముచ్చట ఏందంటే రయ్యో నొస్తున్నారు, రప్పున కొట్టించుకొని పోతున్నారు. నిన్నటికి ఇయాల్టికి మస్తు ఫరక్ ఉన్నది. మళ్ళా పట్నంలో పల్లెలలో అంతా పెట్రోల్ డీజిల్ దొరుకుతుంది. ట్యాంకర్ల మీదకెళ్ళి ట్యాంకర్లు వస్తున్నా, కొన్ని బంకులు ఇంకా బందే ఉన్నాయి. మరి వరి కోత మిషన్లకు ట్రాక్టర్లకు అక్కరున్నోళ్ళు క్యాన్ల నింపుకపోతున్నారు. ఎంత కొట్టమంటే అంత కొడుతురట. ఏమో రేపు మళ్ళీ ఎట్లుంటుందోనని చాలా మంది పట్టుకపోతున్నారు ముందే. కానీ 3 రోజుల సంది పబ్లిక్ అంతా మస్తు గోసలు పడ్డం కాయ. ఆఫీసర్లతోటి సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ మీటింగ్ పెట్టి తెలంగాణలో సరిపోని మాల్ ఉంది, మస్తు సప్లై చేస్తున్నాము అనుకొచ్చిండు. నార్మల్ 6400 ఉంటే కేఎల్ ఈ రోజు టుడే 10,300 సప్లై చేస్తున్నాం. మనం షార్టేజ్ అనేటువంటి ప్రాబ్లం లేదు. పబ్లికే ఆత్రం చేసిరు, గందికే తిప్పలైతుంది అనేది సారు మాట. ట్యాంకులు నింపుకుంటున్నారు, ఇంట్లో అన్లోడ్ చేస్తున్నారు, మళ్ళీ ట్యాంకులు నింపుకుంటున్నారు. సప్లై సరిపోనుంటే బంకులు ఎందుకు బంద్ పెట్టినట్టు, నో స్టాక్ బోర్డులు ఎందుకు పెట్టినట్టు? దొరకకుండానే కదా ఇట్లా ఎగబడ్డది. అవు సారు, బెంగాలోట్లో ఒడవంగానే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయట, నిజమేనా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చింది, పెరగదని. ధరలు పెరిగాయని చెప్పింది చాలా స్పష్టంగా. మరి మీ ఏరియాలో పరిస్థితి ఎట్లున్నదో కానీ సెంటర్ మంత్రి సార్ మాట అయితే ఇది. నరేంద్ర మోడీ గారు మనందరి తరఫున ఆయన ఈ యొక్క టెన్షన్ అంతా ఆయన తీసుకుంటుంది కాబట్టి మీరు నిశ్చింతగా ఉండి. 140 కోట్ల మంది ప్రజల టెన్షన్ మన ప్రధానమంత్రి తీసుకుంటారు.